తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. నారాయణ రెడ్డి గారు ఒకసారి ఒక వేదిక మీద అద్భుతమైన గజల్ పాడారు. అదేమిటంటే, పరుల కోసం పాటు పడని నరుని బతుకు ఎందుకని, పంట పొలాలకు నీరందించని వాగు బతుకు దేనికని అన్నారు. అంటే పంట పొలాలకు నీరందించని వాగులో ఎన్ని నీళ్లున్నా వేస్ట్. అలాగే పరుల కోసం పాటుపడని అంటే పరుల కోసం సేవ చేయని వారి యొక్క జీవితము మరి అది కూడా వృథా అని దాని యొక్క అర్థం అన్నమాట. అంటే చెరువులో నీరు అలాగ ఉండిపోతే పంట పొలాలకు వెళ్ళకపోతే అది పాచిపట్టిపోతుంది. అలాగే చాలామంది ధనవంతులు కోట్ల కొలది డబ్బు సంపాదిస్తారు కానీ పేదలకు సేవ చేయరు. కాబట్టి వాళ్ళ కోట్లు వేస్ట్, వాళ్ళ జీవితాలు వేస్ట్. జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు అన్నాడు ఒక కవి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరుల కోసము అంతో ఇంతో కొంతో సేవ చేయాలి అని. అలాంటి సేవ చేస్తున్న వ్యక్తులు ఇవాళ సమాజంలో చాలామంది ఉన్నారు. వారు వెలుగులోనికి రాకపోవచ్చు కానీ వెలుగులోనికి వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు, వెలుగులోకి రానటువంటి వాళ్ళు తక్కువ కాదు. ఇవాళ మనం అక్షరం కార్యక్రమంలో ఒక మంచి హృదయం ఉన్న కవయిత్రి, అంతకంటే గొప్పగా ఆ సమాజ సేవ చేస్తున్న అంటే అనాథలకు, అభాగ్యులకు, వృద్ధులకు 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి డాక్టర్ జ్యోతి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీరు ఒక కవయిత్రిగా కవితలు రాస్తున్నప్పటికీ ఒక పక్కన అంతకన్నా అంటే చలించే హృదయము, స్పందించే హృదయము మీలో ఉంది కాబట్టి ఈ సేవారంగంలో సేవలు చేస్తూ ఉన్నారు. గత 40 ఏళ్ళుగా మరి జ్యోతిరావు ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఒక కవితతోనే ఈ ఇంటర్వ్యూ ప్రారంభిద్దాము. ఎందుకంటే మీరు అనాథలు, అభాగ్యులు వారి యొక్క కన్నీళ్లను చూసి స్పందించారు కాబట్టి అలాంటి నేపథ్యంలో కొన్ని కవితలు రాశారు. మరి ఒక కవితతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అనాథలు అడవి పూలు లాంటి వారు, సమాజం వారిని పట్టించుకోదు. దేవుడు విసిరేసిన మట్టి బొమ్మ అనాథ. అనాథకు అమ్మ శిల్పినై ప్రాణం పోయాలని ఉంది. చాలా బాగుందమ్మా. అంటే దేవుడు విసిరేసినటువంటి మట్టి బొమ్మ అనాథ. మరి మట్టి బొమ్మ అది పగిలిపోతుంది, వర్షానికి కరిగిపోతుంది, ఎండకు ఎండిపోతుంది. దాన్ని గమనించాడు. అలా మీరు ఇవన్నీ చెప్పే ముందు మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఈ సేవా గుణం ఎలా వచ్చింది, ఏం చదువుకున్నారు, ఆ విషయాలు చెప్పండి. నా పేరు జ్యోతి అండి. మా తల్లిదండ్రులు మేము ఈస్ట్ గోదావరి రామచంద్రపురం మాది. అయితే చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్ మ్యారేజ్ అయ్యి రావడం వచ్చింది. నాకు అన్నయ్య, అక్క, తమ్ముడు, మొత్తం మేము 4 ఫ్యామిలీస్, 4 పిల్లలు మా నాన్నగారికి, మా అమ్మగారికి. ఏం చదువుకున్నావమ్మా? ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్టు? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. అంటే ఇంజనీరింగ్ చదివి ఏదో కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేయాలా లేదా ఒక లెక్చర్గా అలా వెళ్ళాలా అనుకోకుండా ఈ సేవారంగం వైపు ఎలా వచ్చారు? దానికి కారణం ఏమిటి? దానికి ఈ సేవారంగానికి రాకముందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసి ఉన్నాను కనుక ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేసేదాన్ని సార్. నేను ఒక బలమైన ఇన్స్పిరేషన్ వల్ల నేను ఈ సేవారంగంలోకి రావడం జరిగింది. ఏమిటా ఇన్స్పిరేషన్? ఒకనొక టైంలో నేను మా హస్బెండ్ ఒక చీకటి పడిన 11-11:30 ప్రాంతంలో వేరే ప్రాంతం నుంచి మా ఇంటికి వచ్చినప్పుడు ఒక డస్ట్బిన్లో ఒక చిన్న పాప ఏడుపు వినిపించిందండి మాకు. మా హస్బెండ్తో చెప్పినప్పుడు మా పిల్ల అదే వాళ్ళది ఏదో మామూలు నక్కలు, కుక్కలు నైట్ టైం మీద అరుస్తాయి కదా అలా అనుకున్నాము. కానీ ఆ పాప ఏడుపు నెమ్మదిగా ఆగిపోయి స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయేసరికి మా హస్బెండ్కి చెప్పినప్పుడు మేము వెళ్ళి అప్పట్లో టార్చ్ లైట్ వేసి మేము చూసేసరికి బేబీ గర్ల్ అది. మేము ఏమి సేవ్ చేయలేకపోయాము. చాలా బాధ అనిపించింది. కానీ అటువంటి వాళ్ళకి నేను మదర్ అవ్వాలి. లైఫ్ ఒక్కటే, దేవుడిచ్చేది లైఫ్ ఒక్కటే కనుక లీగల్గా పుట్టారు, ఇల్లీగల్గా పుట్టారు అనే విషయం పక్కకు పెడితే ఒక జీవితాన్ని మనం, ఒక జీవనాన్ని మనం ఇది చేయాలి అన్నట్టుగా అప్పుడే నేను జాబ్ రిజైన్ చేసి నేను కంప్లీట్ అప్పుడే అనాథాశ్రమం పెట్టారు. అప్పుడు పెట్టలేదు కానీ డిసైడ్ అయ్యి బయటకు వచ్చానండి. అప్పుడు వచ్చిన కవిత ఇది.
చెప్పండి. అట్లా వచ్చిన తర్వాత ఇక పాపకి ఏమీ చేయలేకపోయాం మేము. వచ్చేసాం బయటికి. మా హస్బెండ్కి డైరెక్ట్ నేనే చెప్పాను, ఇట్లా అటువంటి వాళ్ళకి నేను సర్వీస్ చేస్తాను, ఇంక జాబ్ రిజైన్ చేస్తానని చెప్తే మా హస్బెండ్ చాలా హల్చల్ అయ్యారు. చారిటీ అంటే మాటలు కాదు, చాలా డబ్బుతో కూడిన పని. మనం నార్మల్ ఫ్యామిలీస్ ఎందుకు నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావంటే వన్స్ నాకు డిసైడ్ అంటే మైండ్లో రిజిస్టర్ అయిపోయిందండి ఆ సిచ్యుయేషన్. ఎటువంటి వాళ్ళైనా కానీ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు నేను హత్తుకోవాలి, ఆదుకోవాలి, ఏదో అంటే అటువంటి వ్యక్తుల కోసము సేవ చేయాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీలో చాలా స్ట్రగుల్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ లక్ష్యం ముఖ్యం కాబట్టి తర్వాత మీరు ఎప్పుడో ఈ ఆశ్రమం పెట్టారు ఫౌండేషన్? యాక్చువల్లీ మేము ఇది ఇన్స్పిరేషన్ జరిగింది 2010లో సార్. అప్పటికే నేను సోషల్ వర్క్లోకి వచ్చేసాను, కంప్లీట్ జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మెడికల్ క్యాంప్స్, హెచ్ఐవి సర్వీసెస్, ట్రాన్స్ మధ్య సర్వీసెస్, లెపసీ పీపుల్ మధ్య సర్వీసెస్, డెస్టిట్యూట్స్ మధ్య సర్వీసెస్, మెడికల్ క్యాంప్స్, ఫ్రీ ఆపరేషన్స్, ఇట్లా కంప్లీట్ సర్వీస్లోకి వెళ్ళిపోయింది నా లైఫ్ ఆ యొక్క ఇది అనే వల్ల. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఈ ఇంటీరియర్ ప్లేసెస్లోకి వెళ్ళి ఆర్ఎల్స్ ఏమంటారు వాటిని తాండాస్కి వెళ్ళి అక్కడ నేను మెడికల్ క్యాంప్స్ అవి చేయడం మొదలు పెట్టాను. అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళు అమ్మమ్మలో గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు స్లమ్స్లోని అటువంటి వాళ్ళ అమ్మమ్మ దగ్గర, నానమ్మ దగ్గర, చిన్నమ్మ దగ్గర, పెద్దమ్మ దగ్గర పిల్లలు తల్లిపోయినా తండ్రి పోయినా ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది, అమ్మ ఇలాగే మేము మా పాప ఉంది, మా బాబు ఉన్నాడు, అట్లా అలా చెప్పినప్పుడు. కానీ నేను కూడా ఆలోచించాను, ఎందుకోసమంటే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడిన పనులు కనుక. కానీ నా లక్ష్యం అయితే మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ ఇవ్వాలని. అట్లా 2016లోనే చిల్డ్రన్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? స్టార్ట్ చేసినప్పుడైతే ఒక 6-7 మెంబర్స్ అని స్టార్ట్ చేశానండి. ఇప్పుడు దేవుని దయ వల్ల, అందరి బ్లెస్సింగ్స్ వల్ల, ఎటువంటి సపోర్ట్స్ అట్లా అంటే వేరే వేరే ఆర్గనైజేషన్ నుంచి అట్లా ఏమి కొన్నా పెద్దలు సమాజంలో సహకారం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వరకు 14 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారండి, 25 మెంబర్స్ బాయ్స్, యాజ్ వెల్ యాజ్ వృద్ధులు 6 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ మీరు భోజన సదుపాయాలు కల్పించి వాళ్ళకు మీరు వాళ్ళని చదివిస్తూ వాళ్ళకు ఉన్నత పౌరులుగా తీర్చడానికి. కానీ మీకు ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి వేరే సంస్థల నుంచి కానీ సహకారం అందుతుందా? బేసికల్గా చెప్పాలంటే చోటమోటా సహకారం తప్పించి కానండి, మెయిన్ బిక్కీ సార్ మాత్రం నా విషయంలో అత్యంత అంటే మామూలు శ్రద్ధ కాదు, అంత శ్రద్ధ తీసుకొని అమ్మ నువ్వు చేస్తున్న పని మంచిది, సో దానికి నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని మా అన్ని ఎస్టాబ్లిష్మెంట్ అంతా చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఈరోజు వరకు చేదోడు వాదోడుగా ఉండడానికి, మరి కవితల విషయాల్లో కానీ సర్వీస్లో కానీ తన సపోర్ట్ చాలా అంటే చాలా. తర్వాత ఇవి చేస్తూ చాలా సభల్లోన మీ యొక్క అనుభవం నుంచి, అంటే సేవలు చేస్తున్న అనుభవం నుంచి అనేక కవితలు రాశారు. అవును సార్. కవితలకు మంచి పేరు వచ్చింది మీకు. అవును సార్. మరొక కవిత చదవండి. ఆ శిశువు ఆర్తనాదం నాకు ఓంకారంగా అనిపించింది, నాలో ఉన్న అమ్మ హృదయం కరిగి కన్నీళ్ళయింది, ఏ కులం మతం లేని అనాథ శిశువుకు అమ్మనై పెంచాను, ప్రేమను పంచాను, ఇప్పుడు ఆమె మరో అమ్మ. సూపర్, చాలా బాగుంది. అంటే మీరు చిన్న మాటలతోనే లఘు కవితలు లాంటివి చాలా బాగా రాస్తారు. వేదికల మీద కూడా చాలా వేదికల మీద మీకు మంచి పేరు వచ్చింది. పెద్ద కవితలు చదివిన వాళ్ళకి అది అంటే ఆ జీవితం నుంచి వచ్చేటువంటి మాట కావచ్చు, పాట కావచ్చు, అదేవిధంగా కవిత కావచ్చు, అది చాలా బాగుంటుంది అని మీరు నిరూపించారు. మరి ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల పేరుతో చాలా సంస్థలు, స్వాహా సంస్థలు వచ్చాయి. ఎందుకంటే నేను 40 ఏళ్ల క్రితం మేము ఆర్డిటి అనే సంస్థలో నేను చేరినప్పుడు, తర్వాత ఇప్పుడు మేము 600 సంస్థలు ఏకం చేసే స్థాయికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో సేవా గుణం ఉండేది, ఈ రోజుల్లో సేవ గుణం ఉంది. అంటే డబ్బు దాచుకోవడం. ఈ మానవ సంబంధాలన్నీ, మానవీయ సంబంధాలన్నీ మృగ్యమైపోయి
డబ్బు 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 అనేటువంటి అవును. ఒక అనర్థదాయకమైనటువంటి ఒక ఆలోచన విధానం వైపు ఉమ్. సేవలు చేస్తున్న వాళ్ళు కూడా వెళ్ళడానికి కారణం ఏమంటారు మీరు? స్వార్థం సార్, స్వార్థం, లక్ష్యం లేకపోవడం, జీవిత పరమార్థం తెలుసుకోలేకపోవడం. అంటే ఏమి చేస్తే ఎందుకు వచ్చాము ఈ ప్రపంచంలోకి, అసలు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఉమ్. సేవ చేయడానికి కదా. మదర్ తెరీసా అదే అన్నారు కదా, అవును సార్, అవును సార్. ప్రార్థించే పెదవుల కన్నా ఉమ్. సాయం చేసే చేతులు చేతులు మిన్న మిన్న. అన్నారు. కాబట్టి ఆ సాయం చేసే చేతులు ఇప్పుడు ఆ సాయం చేయడం లేదు, దోచుకుంటూ ఉన్నాయి. దోచుకుంటున్నాయి. ఆనాడు మదర్ తెరీసా కానీ, అన్నా హజారే కానీ, ఉమ్. ఫాదర్ ఫెర్రర్ కానీ, ఉమ్. స్పెయిన్ నుంచి వచ్చిన ఫాదర్ ఫెర్రర్ కొన్ని కోట్ల రూపాయలతో పేదలకు సాయం అవును. చేస్తున్నారు. ఉమ్. అదేవిధంగా 10,000 మంది అనాథలను రాస్ ఉమ్. మునిరత్నం నాయుడు తిరుపతిలో ఆయన చేశారు. ఉమ్. వీళ్ళందరూ మీకు స్ఫూర్తిదాయకమని భావిస్తారా? ఎందుకంటే వాళ్ళందరూ చూశారు కదా సభలో. చూసాము, స్ఫూర్తిదాయకమే సార్. ఉమ్. నా ఎక్స్పీరియన్స్లో నేను అనుకుంటున్నది ఏంటంటే, సర్వీస్ చేయడానికి డబ్బు కంటే కూడా మనసు అనేది ముఖ్యమే సార్. కరెక్ట్. అత్యధిక డబ్బు ఉన్న వాళ్ళు కూడా సర్వీస్ చేయలేకపోవచ్చు, దానిపై మనసు లేకపోవచ్చు. సో ఈ సర్వీస్ మైండ్ అనేది నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్ అంటే గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అనుకుంటాను సార్. అందరం చేయలేము అనుకుంటాం, కానీ నా దృష్టిలో మనసు పెట్టిన ప్రతి ఒక్కడు చేయొచ్చు. చేయాలంటే అటువైపు రావాలి. మనం అంటే ఒక దీపం మరో దీపాన్ని వెలిగించాలి. మనం జీవిస్తూనే 10 మందిని జీవింపచేయాలి, ఆనందింపచేయాలి. అవునవును. అది అప్పుడు మనకు ఆనందం అనేది వస్తుంది. అవునవును. అందరినీ దాచుకొని వాడు మట్టిలో కలిసిపోయిన ప్రయోజనం మీనింగ్లెస్ లైఫ్. మన మీనింగ్లెస్ లైఫ్ నే లైక్ చేస్తుంటారు చాలా. అవును సార్, అవును సార్. చాలా సంతోషం అమ్మా, మంచి విషయాలు చెప్పారు. ఇంకొక కవితతో ముగిద్దాము. స్వతంత్రం ఒక మేడిపండు, లోపల ఏముందో ప్రజలకు తెలుసు. కోట్లాది మంది ప్రజల ఆశల స్వప్నం ఇక ముందైనా ఫలిస్తాయా? అదే పెద్ద ప్రశ్న. అంటే స్వాతంత్రం అనేది మేడి పండు. ఆరుద్ర కూడా అదే అన్నాడు. అంటే అభివృద్ధి మేడి పండు అంటాడు, అభివృద్ధి రాచపుండు అంటాడు. స్వాతంత్రం అంటే పై చూడడానికి మేడి పండు, అభివృద్ధి రాచపుండు అంటాడు. అంటే అభివృద్ధి ఏం లేదు రోజు. ఇప్పుడుండే ప్రభుత్వాలు కానీ దేశం కానీ ఉండే పరిస్థితిని మీరు ఇండైరెక్ట్ గా ఆ కవితలు ధ్వనింపజేశారు. అలాగే మీరు కవితలు రాస్తూ అదేవిధంగా సమాజ సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి మా స్టూడియోకి వచ్చి 4 ఇన్స్పిరేషన్ మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఈ వారం అక్షరం కార్యక్రమంలో సేవాగుణం కలిగినటువంటి జ్యోతి గారితో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలిసి మన యొక్క అక్షరం కార్యక్రమం కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.